ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ రోజున దేవుని యొక్క ఉపవాస వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. చాలా మంది ఏం చేస్తారంటే మనకి ఎదురుపడినటువంటి మనుషుల యొక్క మాటలకి వాక్యము కంటే ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు మన శరీరాలు అనేవి, ఆత్మలు అనేవి మనం ఎంతగా దేవుని వాక్యాన్ని హత్తుకుంటామో అంతే విధంగా ఒక మాట అన్నా, ఒక పరిస్థితి ఏదన్నా ఎదురుపడ్డా అంతే తొందరగా ఆ వాక్యానికి దూరం అవుతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి అంతే తొందరగా వాక్యాన్ని విడిచిపెడతా ఉంటుంది. అది మనుష్యుని స్వభావం, అది మానవ స్వభావం. అది అయితే ఏం చేయాలంటే తెలివి కలిగి, ఆలోచన కలిగి ఎదుటిన్నటువంటి మనుషుడు మనల్ని దూషించినప్పుడైనా, లేకపోతే వాక్యానికి విరుద్ధంగా తోలనాడి మాట్లాడినప్పుడైనా, ఏదో ఒక మాట తోలనాడి మాట్లాడినప్పుడైనా సరే ఏం చేయాలంటే చాలా మంది కూడా ఆ వాక్యాన్ని మననం చేసుకుంటాం. అంటే పదే పదే ధ్యానించుకుంటూ ఉంటూనే ఉంటారు. మన ముందున్నటువంటి ఆ పరిస్థితులకి, మనుషులు అన్నటువంటి ఆ మాటలకి విలువ ఇవ్వకుండా వాక్యానికి మనము చోటిచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తారంటే ఆ వాక్యములోనే మనల్ని గొప్ప సంగతులన్నీ తెలియజేసి బలపరుస్తాడు. నేను కూడా ఇందాక అన్నా కదా, అప్పుడప్పుడు నేను కూడా అందరిలాగానే వాక్యానికి దూరం అవుతా ఉంటాను. పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, లేకపోతే మాటల వలన కావచ్చు. అన్యులైనటువంటి వాళ్ళు, ఒక్కొక్కసారి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళే కావచ్చు, వారి యొక్క మాటల ప్రభావానికి ఇంత బలహీనతకు గురైనప్పుడు దేవుడు మాత్రం దర్శిస్తాడు. ఈ రోజు దాకా రేపైనా సరే ఆ ఆలోచనలో ఉన్నటువంటి ఆ బలహీనత నుంచి మనల్ని విడుదల చేస్తాడు. నాకైతే దేవుని కృప ఆ రీతిగా అయితే ఉన్నది. దాని గురించి మాత్రం సాక్ష్యం చెప్పాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. ఆయన ఎవడన్నా ఏదన్నా సరే మాట అంటే ఆ వాక్యానికి విరుద్ధంగా ఆ భయం అనేది, అంటే వీడేంది ఇట్లా అన్నాడు, వాక్యం కొరకు ఇంత తప్పించిపోతా, ఇంతగా నిలదొక్కుని ఉంటే అనేటువంటి ఆ బాధ అనేది ఉంటుంది కదా, అది రేపు మాకు దేవుడు బలపరిచి తీసివేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క వాక్యం మీద అంటు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళని శక్తినిచ్చి బలపరుస్తాడు. మరింతటి బలమైన వాక్యం కదా, ఇంతటి శక్తి కలిగినటువంటి వాక్యం కదా. ఎవడో ఏదో అన్నాడని చెప్పని దిగులు పడవద్దు, భయం అనేది దగ్గరికి రానివ్వద్దు, దిగులు అనే వివేచన అనేది కోల్పోవద్దు. మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నాం. అర్థమైందా? పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నాం. మీరు ఒకసారి చూడండి, మీకు కళ్ళ ముందు కనిపించేటువంటి అన్యులు కావచ్చు, లేకపోతే సింహాల మీద, సింహం కాదు, సింహాసనం మీద కూర్చున్నటువంటి వైక మాత్రం స్టార్టింగ్ పేయంట్రా నా గురించి అని చెప్పుకుంటారు. చూడండి, ప్రస్తుతం దేశాలకి సింహాసనాల మీద కూర్చున్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏ మాత్రం కూడా తీసుకోనటువంటి పరిశుద్ధతని కలిగి ఉన్నాం మనం. వాళ్ళు పరిశుద్ధతని, పవిత్రతని, వారి యొక్క మాటని నిలుపుకుంటూ ఉన్నారో లేదో మనకు తెలియదు. కానీ వాళ్ళకి ఏ మాత్రం కూడా తీసుకోకుండా సింహాసనం మీద కూర్చున్నటువంటి గొప్పవారికి ఏ మాత్రం కూడా తీసుకోకుండా మన జీవితాన్ని మనము పవిత్రంగా దేవుడిలో కొనసాగిస్తా ఉన్నాం. ఇటువంటి సందర్భంలో ప్రభు ఏమని వాక్యం సెలవిస్తా ఉండో తెలుసా? అనుకుంటే అనుకోండి, వాళ్ళు ఎవరైతే ఏమైతే అంటా ఉన్నారో అనుకోండి, మీరేం చేస్తారంటే సంతోషంతో ఆయన సన్నిధిలో ఎగిరికి అంతే. మత్తయి సువార్త
మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించరు. ఏమంటా ఉన్నారు? ఇట్లాగా మీకు ముందున్నటువంటి ప్రవక్తలు ఉన్నారు చూడండి. సమూయేలు, ఏలియా, ఎలీషా, ఇంకా ప్రవక్తలు ఉన్నారు కదా. ఇటువంటి ప్రవక్తలని ఇట్లాగనే నానా రకాలుగా ఇబ్బందులకి పాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరేం చేస్తారంటే అటువంటి ఇబ్బందులు లోకము ద్వారా ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మీరు సంతోషించండి. ఎందుకంటే మనము సర్వోన్నతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి నిబద్ధత, నిజాయితీ, పరిశుద్ధత, పరిపూర్ణత కలిగినటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు అనేటువంటి పేరుకి మనము హక్కుదారులము. మనము ఈ పేరుకి అంటు కట్టబడిన వారు కనుక ఈ పేర్లు బట్టి బ్రతికేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదుట ఎవడో ఏదో అన్నడని చెప్పినది కుంగిపోవద్దు. ఎందుకంటే కుంగిపోవటానికి మీరు తప్పుడు పనులు చేయటంలా. అపవిత్రత కలిగి తాగింది దిగకుండా కూడా తాగేటోళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. రేత్రిపూట తాగింది దిగక ముందే తాగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి మనుషులు శరీరం మీద, జీవితం మీద ఎన్ని అభాండాలు, ఎన్ని నిందలు వేస్తూ ఉన్నా సరే ఒక పవిత్రమైనటువంటి జీవితం కొరకు పాకులాడుతూ ఉన్నాం చూడండి. అటువంటి మనల్ని ఎవడో ఏదో అనడని చెప్పినది వెనకాడు వేయాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. మనం పవిత్రులం, పరిశుద్ధమైన జీవితం కొరకు ఆయన కొరకు జీవిస్తా ఉన్నాం. ఇంకొకటి ఎవడన్నా ఉంటాడని చూడండి. ఈ రీతిగా ఒక నిశ్చేతగా, ఒక స్ట్రాంగ్ డెసిషన్, ఒక గట్టి అభిప్రాయం కలిగి ఉండాలి, ఒక గట్టి నిర్ణయం మీద. ఇట్లాగే ఎవరుంటారు? ఆయనను హత్తుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు మనమై ఉండాలి. అది మనమే అది వాక్యము సెలవిస్తా ఉంది. అంతకుముందు వచ్చిన చూడండి. మీరు లోకమున 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. వాడు ఒక మాట మనల్ని అన్నప్పుడు, దేవునికే మహిమ అన్నప్పుడు, ఒకసారి మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మనం కృంగిపోయేంత తప్పులు, కృంగిపోయేంత జీవితం మన జీవితం అయితే కాదు. ఎందుకు కాదు? ఒకసారి మనలో మనం ఆలోచన చేస్తే ఎందుకు కాదు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు అంటారు చూడండి. వాటిని మన యొక్క హృదయంలో, మన యొక్క చేతులకి, నుదుటి మీద ఆయన చెప్తాడు కదా, ఆయన వాక్యాన్ని ఇంటి గుమ్మాలతో పాటు చేతులకి కట్టుకోండి. మీ నుదుటి మీద ఏమని ఉంటుందంటే, వాక్యంలో లలాట పత్రిక అని ఉంటుంది. నీ నుదుటి మీద అలాగే రాసుకోండి అని చెప్పబడి ఉంటుంది వాక్యం. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి ఈ జీవ వాక్యానికి మనము అంటు కట్టబడి ఆయన యొక్క పవిత్రత కొరకు ప్రయాసపడతా నడుస్తూ ఉన్నప్పుడు ఎవడు ఎన్నైనా అనుకోండి, ఒకసారి ఆ శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి వాక్యాలు చూసినట్లయితే ఎవడు లోకంలో మనల్ని దూషించేటువంటి వాడు ఇంత శ్రేష్టమైనటువంటి వాక్యాలని పాటించేవాడు ఉంటాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 19వ వచనం, 10వ అధ్యాయం 19వ వచనం, నరహత్య చేయవద్దు,
వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియము. ఈ ఆజ్ఞలను మనము పాటిస్తా ఉన్నాం. ఈ ఆజ్ఞలు మోసపుచ్చొద్దు అనేటువంటి మాట ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మనం ఒకళ్ళనొకళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి అదే పని సర్వసాధారణం అయిపోయింది. మంచినీళ్ళ ప్రాయం, నీళ్ళు ఎట్లా తాగుతూ అంత తేలికగా అయిపోయింది మోసపుచ్చడం అనేది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఈ మాటలన్నిటిని కూడా పెడచెవిన పెట్టి తిరుగుతూ ఉంటే వాళ్ళ మధ్యలో ఈ మాటలను మనము హృదయంలో భద్రపరుచుకొని ఆ సజీవుడైనటువంటి పరలోకపు దేవుని కొరకు ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని మాటలు పడ్డా, ఎంతమంది దూషించినా, ఎన్ని రకాలుగా హింస పెట్టినా ఈ వాక్యాలని హృదయంలో పెట్టుకొని జీవితాన్ని ఒక దిశ వైపు నడిపించుకుంటా పోతా ఉంది. పరలోకపు దిశ. ఆ దిశ పరలోకపు దిశ. ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ మార్గం వైపు మనం ఇట్లాగే వెళ్తా ఉంటే ఈ వాక్యాలన్నిటినీ పెడచెవిన పెట్టి కనీస జ్ఞానము లేనటువంటి మనుషులు, అంటే మనము జంతువులు కాదు, మన మానాన్ని కప్పుకోవటానికి వస్త్రాలు ధరించుకుంటాము. ఇప్పుడు బయటకు వచ్చి తిరగమనండి, వస్త్రాలు లేకుండా పరుగు పోతుంది. ఇంత ఆలోచన ఉన్నటువంటి మనుషుడు కనీసం ఆలోచన కూడా లేకుండా ఇంత ఆలోచన చేస్తా ఉన్నాడుగా, ఇందులో కనీస ఆలోచన కూడా లేకుండా తోటి మనుషుల్ని ఏం చేస్తా ఉన్నాడంటే మోసం చేయటానికి తెగబడి ఇంకా లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు తీసుకుంటే అవి మనము తట్టుకోలేము. వాళ్ళ ముందు చెప్పినాం అనుకోండి, వాళ్ళ యొక్క కోపం అనేది నషాళానికి అంటుతుంది. వీడన్నీ నా గురించి చెప్తా ఉన్నాడని చెప్పినని వారి కోపం నషాళానికి అంటుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఇంతగా లోకంలో పడి తిరుగుతా తోటి మనుషుల్ని మోసపుచ్చుకుంటా, పాడు చేసుకుంటా, కొంతమంది అయితే ఆ మోసాలకి తట్టుకోలేక జీవితాల్లో ముగించుకుంటా ఉంటే, అయినా సరే ఇంత ఆలోచన లేకుండా నా బతుకు నాదే అన్నట్లుగా ముందుకు పోతూనే ఉంటారు మోసాలు చేసుకుంటా. ఇవన్నీ మనం చేయటంలా ఈ వాక్యాలని హృదయంలో ఉంచుకొని ఒక భయము కలిగి ఆయన కోసం బతుకుతావు, వీళ్ళ కోసం కాదు. ఆయన వాక్యం చెప్తా ఉంది, మీరు ఈ రీతిగా బతుకుతా ఉన్నారు. ఎట్లాగా? ఒక నిబద్ధత కలిగి నిజాయితీగా ఆయన వాక్యము కొరకు హృదయంలో ఆయన యొక్క జీవవాక్యాన్ని ఉంచుకొని బ్రతుకుతా ఉన్నాం. ఇట్లాగ బ్రతుకుతున్నటువంటి మీరు వీడి గురించి వాడు అట్లా అనుకున్నాడు, నా అనుకున్న ఉడుతూ వీడు నా ముందున్న ఉడు తగ్గిండు అని చెప్పడాన్ని ఇంకేముంది అంత అయిపోయింది అని ఇంటికి పోయి 24 గంటలు దాని గురించి ఆలోచన. వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, అవి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి క్రియలు మనలో ఉన్నాయి. వాళ్ళు నిన్ను నిందించినారు అనుకో, నువ్వు సంతోషపడ. ఈ జీవవాక్యము ప్రకారంగా మనం జీవిస్తాము కనుక వాక్యము సెలవిస్తా ఉంది, ఎవడు ఏదో అనుకున్నాడని చెప్పాలని ఆ మాటలను బట్టి మనం కృంగిపోవలసిన అవసరం లేదు. ఈరోజు దేవుని యొక్క జీవవాక్యము మనకు వాగ్దానం చేస్తూ ఉంది. యెషయా గ్రంథము 12:2 నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను. ఎవరికి భయపడాలి? మనము మోసం చేయట్ల, ప్రజలను మోసం చేయట్ల, ప్రజల్ని నమ్మించి గొంతుకోయట్ల. మనతో ఉన్నటువంటి తోటి మనుషులకి ఆయన యొక్క కృపను చూపుతా ఉన్నాం. మనతో ఉన్నటువంటి తోటి వారికి కృపను చూపుతా ఉన్నాం, దేవుని కృపను. నీకు భయపడకుండా ఆయనను మనం నమ్ముకోవాలి.
దేవుడో ఏదో అన్నాడని చెప్పడా? బతకలేనటువంటి వాడు తాగింది దిగక ముందే తాగి కుటుంబాలని, పిల్లల్ని, భార్యల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఎటు పోయినా సరే వీడికి సంబంధం లేదు. ఇట్లాగా బరువు బాధ్యతలు అనేది తెలియకుండా ఏదంటే జంతువులు కనుక తిరుగుతాయి చూడండి, వాటికి ఒక ఆవాసం అనేది, ఒక ఇల్లు అనేది ఉండదు, తిరుగుతూనే ఉంటుంది. వీడికి ఒక ఇల్లు ఉంది, ఒక బాధ్యత ఉన్నది అనేది మర్చిపోయి తిరుగుతూ ఉంటారు చూడండి. ఇటువంటి మనుషుల మాటలు పట్టుకొని మనము ఆయనను నమ్ముకొని ఎవరికి భయపడాలి? ఆయనకే భయపడాలి. అదే ఆయనకే భయపడతారు. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అపరిశుద్ధుడైన దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ జీవమైనటువంటి మార్గంలోనికి అనేకులను ఆయన నడిపించి స్థిరపరచును గాక. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవబడాలి. ఎందుకంటే ఈ శ్రేష్టమైనటువంటి వాక్యమే మనుషులను స్థిరపరుస్తుంది. ఆయనకు మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మధ్యన ఆయన మీ పరిశుద్ధమైనటువంటి పాదముల చేత ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా సర్వ శరీరులకు ఆధారభూతుడు అయిన తండ్రి, మీ ఘనమైనటువంటి పాదముల యొద్ద నాయన కృంగుబాటుకి, ఈ లోకపు మనుషుల యొక్క మాటలకి, ప్రవర్తనకి తండ్రి, ఎందరైతే కృంగిపోయి బలహీనతకి దగ్గరైతే ఉన్నారో అటు నీ బిడ్డలందరినీ దర్శించి నీ వాక్యము చేత బలపరచమని, నీ పరలోకపు శక్తి కలిగినటువంటి కార్యమును నీ బిడ్డల జీవితాల్లో జరిగించి వారిని తండ్రి బలముతో పాటుగా స్థిరత్వమును దయచేయమని మహిమ స్వరూపుడా నీ శ్రేష్టమైనటువంటి పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయాలలో తండ్రి నాటి ఫలింపచేయమని మీకు మహిమ ఘనత ప్రభావములను తెచ్చుకోనమని రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.